ఈరోజు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే టాపిక్లో ఎస్ఐ సిస్టమ్ గురించి నేర్చుకోబోతున్నాం. సో వీ నో వెరీ వెల్ ఎస్ఐ సిస్టమ్ మీన్స్ ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ అని. ఓకేనా? సో దిస్ ఎస్ఐ సిస్టమ్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. సో ఫిజికల్ క్వాంటిటీ యూనిట్స్ అవి 7, నెక్స్ట్ సప్లిమెంటరీ క్వాంటిటీస్ వచ్చేసి అవి 2. సో వాట్ ఐఎమ్ సెయింగ్, SI system is again divided into two types: physical quantity units, they are 7. Second one, supplementary quantity units, they are 2. So first one we are going to discuss about physical quantity units. So first one, length. First one, length. So the SI units mean meter, symbol m. Second one వచ్చేసి mass. దీనికి SI యూనిట్స్ ఏంటి? కిలోగ్రామ్. సో సింబల్ కేజీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి టైమ్. సో దీనికి SI యూనిట్స్ ఏంటి? సెకండ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు టెంపరేచర్. దీనికి SI యూనిట్స్ వచ్చేసి కెల్విన్, సింబల్ కే. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంటెన్సిటీ. సో ఇంటెన్సిటీకి వచ్చేసి మనకి క్యాండెలా. SI యూనిట్స్ వచ్చేసి క్యాండెలా, సింబల్ సిడి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కరెంట్. దీనికి SI యూనిట్స్ ఏంటి? యాంపియర్, సింబల్ ఏ. నెక్స్ట్ సెవెంత్ వన్, క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. దీనికి SI యూనిట్స్ వచ్చేసి సింబల్. ఓకేనా? సో దీస్ ఆర్ ద 7 ఫిజికల్ క్వాంటిటీ యూనిట్స్. నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంటరీ క్వాంటిటీ యూనిట్స్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ప్లేన్ యాంగిల్. సో దీనికి SI యూనిట్స్ వచ్చేసి రేడియన్, సింబల్ ఆర్ఏ. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సాలిడ్ యాంగిల్. దీనికి SI యూనిట్స్ వచ్చేసి స్టెరేడియన్, సింబల్ ఎస్ఆర్. ఓకేనా? ఇప్పుడు ప్లేన్ యాంగిల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేద్దామో చూద్దాం. హౌ టు ఎక్స్ప్లెయిన్ ప్లేన్ యాంగిల్. ఫర్ దిస్ వీ హ్యావ్ టు కన్సిడర్ వన్ సర్కిల్. ఓకే, వీ నో దిస్ ఇస్ రేడియస్. ఇప్పుడు ఇది మొత్తం మనకి ఎంతైతే ఈ యాంగిల్ ఎంతైతే స్పేస్ ఆక్యుపై చేస్తుంది దాన్ని ఏమంటామంటే అంటాం. సో రేడియన్ అంటాం. సో 1 రేడియన్ ఈక్వల్స్ టు 180/5. చూడండి, హియర్ theta is equals to r కదా, r by ఇన్వర్స్ చూసుకోవచ్చు రేడియన్. ఓకేనా? నెక్స్ట్ సాలిడ్ యాంగిల్. లెట్ us say how to explain solid angle. For this we have to consider one sphere. స్పేర్లో సెంటర్ నుంచి మనం ఒకవైపు ఇలా డ్రా చేసిన తర్వాత ఇది ఎంతైతే స్పేస్ వాట్ టైమ్స్ ఒక స్పేర్ తీసుకొని దానికి సెంటర్ నుంచి ఒకవైపు ఇలా మనం డ్రా చేసినప్పుడు ఇది ఎంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుందో దాన్ని ఏమంటామంటే స్టెరేడియన్ అంట. స్టెరేడియన్ని మనం ఒమేగాతో రిప్రజెంట్ చేస్తాం. సో హియర్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు స్టెరేడియన్. ఓకేనా? థ్యాంక్ యూ.